ప్రసన్నలత కుకింగ్కి స్వాగతం. ఈరోజు మనం ఒక మంచి రెసిపీ చేసుకుందాం. సమ్మర్లో కూల్గా ఇది కూల్ డ్రింక్ అండి. ఒకటి దీనికోసం మనము ఆరెంజెస్ తీసుకొని ఇలా జ్యూస్ చేసుకుందాం. 2 ఆరెంజెస్ పడతాయి. ఇలా జ్యూస్ తీసుకుందాము. చిన్నగానే ఉన్నాయి కాబట్టి నేను నిమ్మకాయ పిండే దాంట్లో తీసుకుంటున్నాను. మీకు ఎట్లా అవైలబుల్గా ఉంటే అట్లా తీసుకోండి. 2 నిమ్మకాయలు ఇలా జ్యూస్ చేసి తీసుకోవాలి, గింజలు రాకుండా. స్వీట్గా ఉన్న ఆరెంజెస్ అయితే బాగుంటుంది పుల్లగా కంటే. ఇంకొకటి కూడా తీసుకుందాము. రసం తక్కువగా వచ్చింది కాబట్టి నేను ఇంకొకటి తీసుకున్నాను. 3 తీసుకోవాలి మొత్తము. ఇలా నిమ్మకాయ పిండే దాంతో రసం తీసుకుంటే మనకు గింజలు దాని పలుపు కూడా రాదు. ఇలా జ్యూస్ తీసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మనం దీన్ని కొలుసుకుందాము. 1/2 కప్ అయింది. ఇప్పుడు ఇంకొక సంత్రా తీసుకొని ఆరెంజ్ తీసుకొని దాన్ని కొబ్బరి తురిమే దాంతో మనం గ్రేట్ చేసుకుందాము. దాని స్కిన్ కావాలి మనకు. ఇలా తురుముకుంటే దాని స్కిన్ అంతా వచ్చేస్తుంది. కొబ్బరి తురిమే దాంతో చూసారా ఇలా రావాలి. ఇది 1 స్పూన్ కావాలి మనకు. ఇలా కొబ్బరి తురిమే దాంతో చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. మనకు 1 స్పూన్ కావాలి. అది తురుము, ఆరెంజ్ తురుము. చాలా బాగుంటుంది కూల్ డ్రింక్. సమ్మర్లో కూల్గా తాగితే చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇది చూసారా 1 స్పూన్ ఎక్కువైంది. మనం స్పూన్ కొలతతో తీసుకొని పెట్టుకుందాము. ఇంకా ఇది కూడా మనం తురిమింది ఏం వేస్ట్ చేయకుండా దాన్ని కూడా జ్యూస్ తీసేసుకుందాము, పడేయకుండా. ఇలా చేతితో పిండేస్తే వచ్చేస్తుంది. ఏమన్నా గింజలు పడితే ఇలా తీసేసుకుందాము. ఇప్పుడు స్పూన్తోనే 1 స్పూను ఇది ఆరెంజ్ది మనం స్కిన్ తీసుకున్నాం కదా, తొక్క తురిమి తీసుకున్నాం. అది 1 స్పూన్ అయితే సరిపోతుంది. చూసారా ఇంత అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో మనం 1/2 కప్పు వాటర్ వేసుకుందాము. వేసుకొని అలాగే 1/2 కప్పు షుగర్ వేసుకుందాము, పంచదార. ఈ 2 బాగా కలిసిపోయి కరిగిపోయే వరకు మనం దీన్ని కరగబెట్టుకుందాం. దీంట్లో మనం 2-3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు వేసుకుందాము. ఇది వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ సిరప్కి. సిరప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇది సిరప్ చేసి పెట్టుకుంటే మనం కూల్ డ్రింక్ ఈజీగా చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకుంటే. మనం ఇప్పుడు చేసేది 1 నలుగురికి అవుతుంది క్వాంటిటీ. ఇది బాగా మెల్ట్ అవ్వాలన్నమాట. షుగర్ మెల్ట్ అయ్యి అది మనకు అంటుకునే విధంగా పంచదార తీగ పాకంలాగా, అంటే మెల్ట్ అయిపోయి ఇట్లా మనకు మొత్తం అత్తుకునే వరకు వేళ్ళకు మనం దాన్ని కరిగించుకోవాలి. మరి తీగ పాకం అట్లాంటి ఏం రానవసరం లేదు. మనం షుగర్ మెల్ట్ అయ్యి అది కొద్దిగా దగ్గరికి అయ్యే వరకు మనం దాన్ని మరిగించుకుందాం. చూసారా షుగర్ మెల్ట్ అయింది. షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. చిక్కగా పడుతుంది అన్నమాట షుగర్ అంతా. ఎక్కడ షుగర్ ఏం లేకుండా మొత్తం కరిగించుకోవాలి. ఇవి ఇలాగే ఉండాలి. అవి మసులుతూ ఉంటే వాటి ఫ్లేవర్ అంతా దాంట్లో నీళ్ళలో దిగుతుందన్నమాట. చూసారా ఇలా షుగర్ అంతా పంచదార అంతా కరిగిపోవాలి. ఆ పాకం అంతా చిక్కబడాలన్నమాట. మనం వేళ్ళ మధ్యలో చూసుకుంటే ఇట్లా అతుక్కోవాలన్నమాట. ఇప్పుడు మనము ఆరెంజ్ని గ్రేట్ చేసుకున్నాం కదా, అది 1 స్పూన్ వేసేద్దాము. వేసుకొని పంచదార పాకంలో మొత్తం అది కలిసిపోయే వరకు. తర్వాత మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, 1/2 కప్పు అది వేసేద్దాము. ఇవి మొత్తము బాగా కలిసి చిక్కబడే వరకు మనం దాన్ని కలుపుకోవాలన్నమాట. చూసారా ఇలా. ఇప్పుడు మనము దీంట్లో కలర్ వేసుకుందాము. లిక్విడ్ బ్లూ కలర్ అన్నమాట, కేక్ కలరు. ఏదైనా మనకు బ్లూ కలర్ ఉంటే వేసుకోవచ్చు. నేను కేక్ కలర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ కలర్స్ ఉంటే అవి అవైలబుల్గా ఉంటే మీరు వాడుకోవచ్చు. ఈ పాకంకు ఇది మనము చూసుకోవాలి. చూసారా అంటుకుంటుంది, చిక్కబడింది, పంచదార అంతా కరిగిపోయింది. దాని ఫ్లేవర్ కూడా దానికి దిగింది. మనం వేసిన దాల్చిన చెక్కది చూసారా ఇలా వస్తుంది కదా, నురుగు నురుగా.
అప్పుడు మనకు ఇది అయినట్టు తెలిసిపోతుంది అన్నమాట. చూసారా ఇలా వచ్చింది పాకం అంతా. ఇలా నురుగు రావాలన్నమాట. అప్పుడు మనకు అది చిక్కబడినట్టు తెలుస్తుంది. నీళ్ళు కూడా తగ్గిపోతాయి, షుగర్ అంతా. ఇప్పుడు మనం బ్లూ కలర్ వేసుకుందాము. ఇది కేక్లో వేసే కలర్ అండి, మీ దగ్గర ఏ కలర్ ఉన్నా వేసుకోండి. ఇది కొద్దిగా మనము ఆరెంజ్ అది షుగర్ పాకం తీసుకొని గంటలోకి దాంట్లో కలర్ వేస్తే అది కలిసిపోతుంది అన్నమాట. చూసారా ఎంత చక్కటి కలర్ వచ్చిందో, చూసారా. ఇప్పుడు దీన్ని మనం తీసేసుకుందాము. చిక్కబడింది చూసారా, ఇలా అయిపోవాలన్నమాట. ఇది మొత్తం చల్లారాలన్నమాట. చల్లారిన తర్వాత మనం ఇప్పుడు గ్లాసులో దీన్ని మనం డెకరేషన్ చేసుకుందాము, గ్లాస్ ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు 2 ఇలాంటి గ్లాసులు కంటే ముందు ఇది తీసుకొని మనము చేసుకున్న షుగర్ పాకం ఉంది కదా, దీన్ని వడగట్టుకుందాము. ఇవన్నీ మనం వేసినవన్నీ దాంట్లో రాకూడదనమాట. మనం చేసే కూల్ డ్రింక్లో ఈ మొత్తం మనం వడగట్టుకుందాము స్ట్రెయినర్తోని. ఈ దాల్చిన చెక్క ముక్కలు ఇవన్నీ మనకు రాకూడదనమాట. ఇది గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం వడగట్టేసుకుంటే మనకు సర్వింగ్ చేసుకోవడానికి, గ్లాస్లో పోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీంతో ఇలా స్పూన్తోనంటే మొత్తం కింద పడిపోతుంది అనమాట గ్లాస్లోకి. చూసారా ఇంత ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఇంత వచ్చింది. దీంతో మనం 6గురికి సర్వ్ చేయొచ్చు, 4గురికి లేకపోతే 6గురికి. ఇది కొద్దిగా ఎంతనే సరిపోతుంది అనమాట. దీనికోసం మనం ఇప్పుడు 2 గ్లాసులు తీసుకొని మనం ఇప్పుడు కూల్ డ్రింక్ తయారు చేసుకుందాము. 4 నిమ్మకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, వాటిని అందులో 4 ఇందులో 4 వేసుకుందాం. చిన్నటి ముక్కలు వేసేసుకొని మనము ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, దానికంటే ముందు పుదీనా ఆకులు వేసుకుందాము. నా దగ్గర ఫ్రెష్వి లేకుండా అండి, ఉన్నవి వేస్తున్నాను. ఫ్రెష్గా దొరికితే ఇంకా చాలా బాగుంటుంది. ఎండాకాలం కాబట్టి ఎంత ఫ్రెష్ తెచ్చినా ఎండిపోతుంది. ఇప్పుడు దీన్ని మనము ఇలా చపాతీ కర్ర తీసుకొని నిమ్మకాయ జ్యూస్ అంతా దాంట్లో పడేటట్టు, పుదీనా ఫ్లేవర్ వచ్చేటట్టు ఇలా చిరిమేసేయాలన్నమాట. కొద్దిగా గ్లాసులు కాబట్టి జాగ్రత్తగా చేయండి, పగిలిపోతాయి. కాచు గ్లాసులు కాబట్టి ఇలా ఒత్తేసుకుంటే నిమ్మరసం అంతా దాంట్లో దిగుతుంది, పుదీనా ఫ్లేవర్ దిగుతుంది. మనకు తాగుతున్నప్పుడు చాలా మంచిగా ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసుకుందాము. దాంట్లో 4 దీంట్లో 4 వేసుకుందాము. ఇలా ఐస్ క్యూబ్స్ ఒక రోజు ముందే చేసి పెట్టుకోవాలండి, ఈజీగా ఉంటుంది మంచినీళ్ళతోని. చూసారా ఇలా ఐస్ క్యూబ్స్ వేసేసి మనం చేసుకున్న సిరప్ ఉంటుంది కదా, ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని దాన్ని ఒక 2 స్పూన్ ఇందులో, ఒక 2 స్పూన్ అందులో వేసుకుందాము. చూసారా ఇలా వేసేయాలన్నమాట. అది సిరప్ 2 స్పూన్లే సరిపోతుంది. ఇప్పుడు మనము నిమ్మకాయ చక్రాల తరుక్కున్నాం కదా, అది వేసేద్దాం. ఇప్పుడు మనం ఏ కూల్ డ్రింక్ అయినా, స్ప్రైట్ అన్నా ఏదైనా మనం ఇష్టం వచ్చింది తీసుకొని అందులో వేసుకుందాము. వైట్దే కావాలండి కూల్ డ్రింక్, అప్పుడే దానికి మంచి కలర్ వస్తుంది. ఇలా గ్లాస్ నిండా పోసేసుకుంటే మనం స్పూన్తో కలిపేసేయాలన్నమాట పైకి కిందికి, అప్పుడు మంచి కలర్ వస్తుంది. అది చాలా బాగుంటుంది కూల్ డ్రింక్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఈ సమ్మర్లో కూల్గా మధ్యాహ్నం పూట తాగుతుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు, కలర్ఫుల్గా ఉంటుంది కాబట్టి. ఇంకా కొద్దిగా మనం స్ప్రైట్ వేసుకొని దీన్ని మనం నిమ్మకాయ చక్రాలతో సర్వింగ్ చేసుకుందాము. చాలా కూల్గా సమ్మర్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి. ఎవరైనా బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా మనం మధ్యాహ్నం ఇలా సిరప్ చేసి పెట్టుకుంటే మనం ఈజీగా వాళ్ళకు పోసేయచ్చు అన్నమాట. చూసారా చాలా బాగా కనపడుతుంది కూడా. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ఇలా స్టాల్ పెట్టేసుకొని మనము వచ్చిన వాళ్ళకి ఇస్తే ఎంతో సంతోషపడిపోతారు. చూసారా ఎంత చక్కగా ఉందో కలర్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే కూల్ డ్రింక్ అన్నమాట ఇది. చాలా తక్కువ సామాగ్రితో ఎంతో ఆహ్లాదకరమైన కూల్ డ్రింక్ మనం చేసుకోవచ్చు ఇంట్లో.
పిల్లలు కూడా చాలా బయట తాగినట్టుగా ఫీల్ అవుతారు. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నాకు ఎలా వచ్చిందో చెప్పండి. కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి. ఇలా సిరప్ చేసి పెట్టుకుంటే మనం ఫ్రిడ్జ్లో ఎంతైనా చేసుకోవచ్చు. మీకు నచ్చితే కానీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు ముందుకు అందుతాయి. చూసారా ఎంత బాగుందో కలర్. మీరు కూడా తప్పక ట్రై చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే నాకు చెప్పండి, నేను కూడా మీకు చేసి పెడతాను. ఈ సమ్మర్లో అన్ని కూల్ డ్రింక్సే వేసుకుందాం మనం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.